వాలంటీర్ల సిమ్ కార్డుల కట్తో జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త తలకాయ నొప్పి మొదలైందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త హెడ్ఏక్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఏంటంటే వాలంటీర్ల సిమ్ కార్డులు కట్టింగ్. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు అతలకుతలం అవుతున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో సార్? ఇది గత కొద్ది రోజులుగా మనం చూస్తుంటే వాలంటీర్లది కొంచెం తగ్గింది, కానీ ఇంకా అన్న మీద అభిమానం చావక ఏమో తెలియదు, కానీ కొన్ని చోట్ల వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు. ఎంత కంట్రోల్ చేయాలన్నా ఇంకా టైం పట్టేటట్టు ఉంది. సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఐప్యాక్ వాళ్ళే కదా వీళ్ళని తీసుకొచ్చింది. సో అప్పుడు ఏంటంటే వాలంటరీ వ్యవస్థ పెడితే, వాలంటరీ వ్యవస్థ ఎప్పుడూ కూడా జగన్కి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతోనే, కానీ ప్రతిసారి కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత కూడా, ఎన్నికల కోడ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా మళ్ళీ ప్రచారాలు చేయటం కొన్ని చోట్ల జరుగుతూనే ఉంది. ఆ జరిగే తరుణంలో ఏంటంటే వీళ్ళకి ఇంకా ఎట్లా కళ్యం వేయాలి, సో వీళ్ళని ఎలా మనం ఆపాలి అనేది ఎన్నికల కమిషన్కి కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది జగన్కి కార్యకర్తలే లాగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని జగన్ చెప్తున్నాడు, కానీ వాళ్ళ కార్యకర్తలలాగా పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు ఈసీ వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకందరికీ కూడా ఒక డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది. కాబట్టి వీళ్ళని ఐప్యాక్ అనే దీనిలో నుంచి తీసుకొచ్చారు కదా, వాళ్ళే వీళ్ళని క్రియేట్ చేసింది. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని వాలంటరీ వ్యవస్థ పెడితే 50 కుటుంబాలకి మనం అంటూ వీళ్ళని ఒకళ్ళని ఉంచితే వాళ్ళకి దగ్గరగా ఉండి ప్రతి ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి, ఎవరు ఏంటి అన్నీ తెలుస్తాయి అనే విషయంలోనే ఐప్యాక్ వాళ్ళు అప్పుడు వీళ్ళని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన విధానంలోనే వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, సచివాలయం సిబ్బంది ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ వీళ్ళతో యాక్సెస్ కల్పించేశారు వాలంటీర్లకి. అది కరెక్ట్ కాదు కదా మేడం, అంటే చట్టరీత్యా నేరం కదా, మనకి చట్టరీత్యా నేరం. కానీ ఆ జగన్ ప్రభుత్వంలో ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనేటట్టు ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళని కలిపి వాట్సాప్ గ్రూపే క్రియేట్ చేసేసారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి సజెషన్స్ రావటం, వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి సచివాలయానికి డైరెక్ట్ వీళ్ళు ఇక్కడ నుంచి ఇంటిమేషన్స్ పంపించడం. సో ఇదంతా సచివాలయం సిబ్బంది వీళ్ళు కలిసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళ సజెషన్స్ తీసుకొని వీళ్ళు పనిచేయటం, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు పార్టీ పనిచేయటం అనేది స్టార్ట్ చేశారు. సో ఇవంతా కూడా ఎన్నికల కమిషన్ గారి దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎక్కడైతే మనం చెక్ పెట్టగలము అని అనుకున్నారు. సో అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సచివాలయం ఉద్యోగులు కూడా, ఎందుకంటే ఒక చోట ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళకి తప్పదు, ఒక సీఎం ఆదేశాలు కాబట్టి వాళ్ళు కూడా ఎంప్లాయీస్ పనిచేయాల్సి వచ్చింది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు డ్రాప్ అయిపోయారు, ఆ గ్రూప్లో నుంచి తొలగిపోయారు. తర్వాత కూడా వీళ్ళకి ఎలా చెక్ పెట్టాలి అనుకున్నప్పుడు మొత్తం ఆ నెంబర్స్ కానివ్వండి, ఆ డీటెయిల్స్ కానీ అవన్నీ ఎక్కడ ఫీడ్ అయి ఉంటాయి, సెల్ ఫోన్స్లో ఫీడ్ అయి ఉంటాయి. ఆ సెల్ ఫోన్స్ని మనం తీసేసుకుంటే వాళ్ళకి మొత్తం కట్ అవుతాయి. సో వాళ్ళకి కాంటాక్ట్స్ అన్నీ ఉండవు. సో ఎవరు పర్సనల్ ఇవి కూడా ఉంటాయి. ఇప్పుడు 50 కుటుంబాల ఇవి సీక్రెట్సే కానివ్వండి, వాళ్ళ డేటానే కానివ్వండి, ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది, వాలంటీర్ల దగ్గర. సో అది పెట్టుకొని వీళ్ళు ఏమైనా చేస్తున్నారు. సో అందుకని వాళ్ళ ఓటర్ కార్డులో నుంచి, ఆధార్ కార్డు నుంచి అన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటున్నాయి. వాళ్ళ రేషన్ కార్డు దగ్గర నుంచి, వాళ్ళకి వచ్చే స్కీముల దగ్గర నుంచి ప్రతిదీ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటున్నాయి, వాలంటీర్ల దగ్గర. సో అందుకని అది తీసేసుకోవాలనే దాంతోనే మొత్తం సిమ్ కార్డులన్నీ తీసేసుకోవటం జరిగింది. సో అవన్నీ డిస్మాంటిల్ చేసేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వాలంటీర్ల మూలం నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు, ఎందుకంటే ఆ సిమ్ కార్డ్స్ అయితే ఎప్పుడైతే పోయాయో సో వాళ్ళకి మొత్తం కట్ అయిపోతుంది. ఎంత ఉన్నా మాన్యువల్గా పనిచేసినా వాళ్ళని ఇప్పుడు పోలింగ్ బూత్ల వరకు రానివ్వట్లేదు, ఒకటి అక్కడ తిరగకూడదు, ఆ సరౌండింగ్స్లో ఉండకూడదు అని అన్నారు. సో నెక్స్ట్ వెళ్ళి ప్రచారం చేయకూడదని చెప్పారు, ఆ ప్రచారాలకి దూరంగా ఉండాలని చెప్పారు. సో ఇప్పుడు సిమ్ కార్డులు పోయాయి, వాళ్ళ మీద పెట్టాల్సిన కండిషన్స్ అవన్నీ కూడా అప్లై పెడుతున్నా కూడా చెదురుమదురుగా అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి. జరిగిన వాటికి కూడా కేసులు కూడా ఫేస్ చేయాలని కూడా ఈసీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఇచ్చిన తర్వాత కొంచెం తగ్గుతాయి అనేది చూడాలి మనం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి అంటే ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కాకుండా చాలాసార్లు మనం విన్నాం, వాలంటీర్లు మీరే నాకు ఉంది, మీరే పనిచేయాలి, మీ మీద నమ్మకం పెట్టుకున్నా అని చెప్పేసి చాలాసార్లు వాలంటీర్ల గురించి మాట్లాడడం జరిగింది, మనం చూసాం. సో ఇప్పుడు మరి ఇలా జరుగుతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే వాలంటీర్లకు ఇప్పుడు మళ్ళీ నంబర్స్ రావడం అవన్నీ అంటే వాళ్ళతో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం లేదు కదా, సో ఎలా ఉండబోతుంది మరి? ఖచ్చితంగా వాలంటీర్కి వచ్చిన దెబ్బ మూలాన, ఈ షాక్ మూలాన జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద షాక్ తగిలినట్టే. ఎందుకంటే సిమ్ కార్డ్స్ ఎప్పుడైతే తీసేస్తారో సో వాళ్ళతో కాంటాక్ట్స్ తగ్గిపోతుంది. కాంటాక్ట్ ఇదివరకు ఉన్న రికార్డ్ పరంగా ఉన్నటివి కూడా వాళ్ళ దగ్గర పోతాయి. ఎందుకంటే సిమ్ కార్డులు ఇచ్చి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళకి డే టు డేట్ ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వాళ్ళతో సచివాలయం సిబ్బంది డైరెక్ట్ టచ్లో ఉంటూ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా అవన్నీ లింక్స్ అన్నీ కట్ అయిపోయినట్టే అయిపోతుంది. కాబట్టి ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చెయ్యాలని చూస్తే కొత్తగా మళ్ళీ వెళ్ళి చేయటానికి ట్రై చేస్తే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా కేసులు అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఫర్దర్గా నేను అనుకుంటాను ఇంకా వాలంటీర్లు కూడా వెళ్ళరనే అనుకుంటున్నాం. ఎందుకంటే వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళు కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ ఎందుకు అనుకుంటారు, ఇంకా వాళ్ళు కూడా తగ్గిపోవచ్చు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఒంటరయ్యా అనుకోవాలా? వాలంటీర్లు లేరు, కుటుంబం లేదు, నాయకులు లేరు, ఇచ్చేదానికి స్కీములకి ఇచ్చేదానికి డబ్బులు లేవు, ఏం చేస్తాడు? ఇంకా అప్పులు తెచ్చేదానికి ఆస్కారం లేదు. ఇంకా దాని మూలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఇబ్బందుల్లో పడ్డట్టే. స్టార్ట్ అయిపోయింది, ఆయన టైం అంటూ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆయనకి రోజుకు ఒక గండం లాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈసీ వచ్చిన తర్వాత కూడా అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు వాలంటీర్లు వెళ్ళి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి వీటన్నిటిని ఎట్లా ఈసీ చూడబోతుంది అసలు? ఈసీ అందుకే కదా గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళి ప్రచారం చేస్తే కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. పోలింగ్ బూత్ల సైడ్ వాళ్ళు తిరిగినా కూడా ఫోటో తీసిన అక్కడ కనపడితే ఫోటో తీసుకెళ్ళి కేసు పెట్టేటట్టు ప్రిపేర్ అయ్యారు. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా వాళ్ళైతే వెళ్ళరనే అనుకుంటున్నాం. వెళ్ళారంటే ఇంకా వాళ్ళ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా వీళ్ళని చేయించి ఒకవేళ వీళ్ళు అనుకుంటే వాలంటీర్లు మన అన్న విడిపిస్తాడు లేక గవర్నమెంట్ వస్తుంది. ఈసీ అందుకే కదా గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళి ప్రచారం చేస్తే కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. పోలింగ్ బూత్ల సైడ్ వాళ్ళు తిరిగినా కూడా ఫోటో తీసిన అక్కడ కనపడితే ఫోటో తీసుకెళ్ళి కేసు పెట్టేటట్టు ప్రిపేర్ అయ్యారు. సో అంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఖచ్చితంగా వాళ్ళైతే వెళ్ళరనే అనుకుంటున్నాం. వెళ్ళారంటే ఇంకా వాళ్ళ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా వీళ్ళని చేయించి ఒకవేళ వీళ్ళు అనుకుంటే వాలంటీర్లు మన అన్న విడిపిస్తాడు లేక గవర్నమెంట్ వస్తుంది అని అనడానికి ఆశ కూడా లేదు. కాబట్టి వాలంటీర్లు కూడా ఖచ్చితంగా భయపడతారు కదా, రేపు పొద్దున ఎవరు మనల్ని హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి డబ్బు ఉండేవాడు, ఆయన